లాస్ట్ ఇయర్ టాలీవుడ్ కు 1200 కోట్ల చిత్రాన్ని అందించాడు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కు మరో 1000 కోట్ల సినిమాను గిఫ్ట్ గా ఇచ్చాడు. అలాంటి దర్శకుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కొత్త సినిమా ఏమైనా ఉందా లేక 1200 కోట్లు కొల్లగొట్టిన సినిమాకు సీక్వెల్ తీసే వరకు వెయిట్ చేస్తూ ఉండిపోతాడా? త్రిబుల్ ఆర్ తో 1000 కోట్లు కొల్లగొట్టిన తరువాత చాలా గ్యాప్ తీసుకుని రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కొత్త సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. పుష్ప 2 తో వరల్డ్ వైడ్ గా 1800 కోట్లకు పైగా కొల్లగొట్టిన తరువాత సుకుమార్ కూడా అప్పుడే రామ్ చరణ్ కోసం కథ రాయడం ప్రారంభించాడు. మరి కల్కి రిలీజ్ తర్వాత నాగ్ అశ్విన్ ఏం చేస్తున్నాడు? నిజానికి కల్కి సీక్వెల్ ఇమ్మీడియట్ గా స్టార్ట్ కావాల్సింది. ఆల్రెడీ కల్కి 2 షూటింగ్ స్టార్ట్ చేసేందుకు నాగ్ అశ్విన్ రెడీ అవుతున్నాడు. అందుకే డేట్స్ టైం కుదరకపోవడంతో దీపిక తప్పుకుందని తెలిసిందే కదా. పైగా దీపిక స్థానంలో మరో కథానాయికను చిత్ర యూనిట్ ఎంపిక చేసే క్రమంలో ఉందని ప్రచారం కూడా సాగింది. మళ్లీ నాగ్ అశ్విన్ కొత్త సినిమాపై అప్డేట్ ఏంటి అంటారా? అయితే కల్కి 2 కు ప్రస్తుతానికి బ్రేక్ పడినట్లు సమాచారం. దీపిక తప్పుకోవడంతో అర్జెంటుగా మరో కథానాయికను వెతికి పట్టుకుని సీక్వెల్ తీయాల్సిన పని లేదని, కొంత టైం తీసుకుందని నాగి అనుకుంటున్నాడట. అందుకే ఈ లోపు తన దగ్గర ఉన్న విమెన్ సెంట్రిక్ మూవీని తెరకెక్కించాలనుకుంటున్నాడట. గతంలో బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ కోసం నాగ్ అశ్విన్ ఒక స్టోరీ రాసినట్లు రూమర్స్ బయటికి వచ్చాయి. అయితే ప్రాజెక్టు లాక్ కాలేదు. ఇప్పుడు ఇదే స్టోరీని సాయి పల్లవి ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమా తరువాతే కల్కి 2 స్టార్ట్ చేస్తానంటున్నాడట. పేదవాడి పక్షాన్ని నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.